ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2024 స్టార్ట్ అయ్యి అప్పుడే 9 months గడిచిపోయింది. కానీ కాలీవుడ్ కు మాత్రం ఇంతవరకు బ్లాక్ బాస్టర్ పడలేదు. మొన్న ధనుష్ నటించిన రాయన్ ఒక్కటే పెద్ద హిట్ ఫిలిం. ఈ సిచ్యువేషన్ లో దళపతి దిగుతున్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తో అంతా సెట్ చేస్తానంటున్నాడు. కోలీవుడ్ లో దళపతి న్యూ ఫిలిం రిలీజ్. ఆ హంగామా ఎలా ఉంటుందో టాలీవుడ్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సార్లు దళపతి మానియా టాలీవుడ్ ను తాకింది. లాస్ట్ ఇయర్ లియో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దళపతి ఇప్పుడు గోట్గా మారాడు. వెంకట్ ప్రభు అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంపై తమిళ సినీ పరిశ్రమ భారీ ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే ఈ ఏడాది రాయన్ తెచ్చిన 150 కోట్ల వసూళ్లే ఇంతవరకు కోలీవుడ్ కు హైయెస్ట్ కలెక్షన్స్. దళపతికి ఉన్న క్రేజ్ అతనికి సౌత్ మొత్తం విస్తరించిన మార్కెట్ ను బట్టి చూస్తే గోట్ తొలి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయం. పైగా తమిళనాడులో చాలా వరకు థియేటర్స్ ను గోట్ కబ్జా చేసింది. నిజానికి గోట్ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ సినిమాకు కావలసినంత క్రేజ్ ని తీసుకురాలేదు. అనిరుద్ధ్ అందించిన పాటలు లేవు. అదిరిపోయే ట్రైలర్ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ గోట్ మూవీ టికెట్స్ కోసం అటు ఓవర్సీస్ మార్కెట్ లోనూ అదే విధంగా తమిళనాడు, కేరళలో ఫ్యాన్స్ క్యూ కట్టారు. దళపతి తన క్రేజ్ ను మరోసారి చూపిస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం గోట్ హంగామా చాలా తక్కువగా ఉంది.